హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భూమి స్పార్కిల్స్. ఈ వీడియోలో మనం టెట్కి సంబంధించి ఏం బుక్స్ చదవాలి, టెక్స్ట్ బుక్స్ చదవాలా, పబ్లికేషన్ బుక్ చదవాలా, నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలా, సో కొందరికి డైలమా ఉంది కదా, సో ఆ డైలమా ఏంటి అని నేను క్లియర్ చేస్తాను. సో అన్ని ఛానల్స్లలో అంటే కొన్ని ఛానల్స్లలో చెప్తారు కదా, మీరు నెలలో ఈ బుక్ చదవండి, ఈ బుక్ చదివితే మీకు టెట్లో 150కి 130 ఖచ్చితంగా వస్తాయి. నెంబర్ వన్ టెట్లో స్టేట్ ర్యాంక్ మీదే, ఫస్ట్ ర్యాంక్ మీదే, జాబ్ మీకే వచ్చేస్తుంది, మీ దగ్గరలోనే వచ్చేస్తుంది. 140 మార్క్స్ వస్తాయి, 100+ మార్క్స్ వస్తాయి. ఈ బుక్ ఒక్కటి సరిపోతుంది, ఈ బుక్ ఒక్కటి సరిపోతుంది అని ఇలా యాడ్లో ఇస్తారు కదా. సో అలా నేనేం చెప్పాను, సో ఈ బుక్ చదివితే మీకు 100+ వచ్చేస్తాయి అట్లా నేను ఏది చెప్పాను, జస్ట్ నేను ఎలా ప్రిపేర్ అవుతాను. సో మీరు బిగినర్సే, సో ప్రిపేర్ అయ్యి టెట్ క్వాలిఫై అయ్యి జాబ్ మిస్ అయిన వాళ్ళకి ఇది ఏం యూస్ఫుల్ కాదు. సో బిగినింగ్లో కన్ఫ్యూజన్ ఉంటుంది కొంచెం. సో అదే ఏంటి అని నేను చెప్తాను. సో ఫస్ట్ అయితే మీరు ఏం చెప్తారు అందరూ అంటే టెక్స్ట్ బుక్స్ చదివితేనే వస్తుంది, టెక్స్ట్ బుక్స్లో ఉన్న కంటెంటే అడుగుతారు అని చెప్తారు. ఇది ఎంతవరకు నిజం అంటే 100% నిజం. సో టెక్స్ట్ బుక్స్లోంచే వస్తాయి. ఈ స్కూల్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా, సో నేనైతే స్కూల్ టెక్స్ట్ బుక్స్ కలెక్ట్ చేసిన. సో నేను చదివిన స్కూలింగ్ మొత్తం గవర్నమెంట్ స్కూలే. సో అక్కడ ఉన్న హెడ్ మాస్టర్ని పోయి అడిగిన, బుక్స్ కొంచెం ఇస్తే బాగుంటుంది అని. ఒక 5-6 టైమ్స్ తిప్పించుకున్న తర్వాత బుక్స్ ఇచ్చాడు. సో ఎక్స్ట్రా బుక్స్ ఉన్నాయి కాబట్టి ఇచ్చాడు. సో మా సరే కాబట్టి సో మీరు అలా అడగచ్చు, లేదంటే కొనుక్కోవచ్చు. సో అన్ని క్లాసులు ఫ్రమ్ 6th to 10th, ఇంకా మీకు వీలుంటే 1st to 5th నుంచి 10th వరకు టెక్స్ట్ బుక్స్ కలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఇప్పుడు మీరు ఇప్పుడే ప్రిపేర్ అవుతున్నారు, బిఎడ్ ఫస్ట్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్ ఉన్నారు. సో ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్లయితే మీరు టెక్స్ట్ బుక్స్లో చదివిరు అనుకోండి, ఏమవుతుంది, ఇప్పుడు టాపిక్స్ ఉంటాయి కదా, ఒక్కొక్క క్లాస్లో ఒక్కొక్కటి కొంచెం పెరుగుతూ పోతుంది. ఇప్పుడు ట్రయాంగిల్స్ అయితే 7th క్లాస్లో కొంచెం టాపిక్ ఉంటుంది, 8th క్లాస్లో ఇంకా కొంచెం డెప్త్ పెరుగుతుంది. అలా ఒక్కొక్క టాపిక్ కొంచెం డెప్త్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో మనం ఏం చేస్తాం, సో 7th క్లాస్ టెక్స్ట్ బుక్ పట్టుకొని కూర్చుంటాం, బట్ మొత్తం టాపిక్ వస్తుందా మనకి? రాదు. సో ట్రయాంగిల్స్ ఇందులో కొంచెం ఉంటుంది, నెక్స్ట్ క్లాస్లో కొంచెం ఉంటుంది. అలా మనం ఒక్కొక్క బుక్ చదువుతూ కూర్చుంటే అలా మనకు అర్థం కాదు. సో బేసిక్ అనేది మిస్ అయిపోతుంది. మనం చదవగలుగుతాం, ఈజీనే అనిపిస్తుంది, బట్ బేసిక్ అనేది మిస్ అయిపోతూ ఉంటాం. నేను ఫస్ట్ అయితే ఏం చెప్తానంటే, ఏదైనా ఒక పబ్లికేషన్ బుక్, సో ఏ పబ్లికేషన్ అయినా సరే, సో నేను బేసిక్ మనది ఇంగ్లీష్ మీడియం, సో గవర్నమెంట్ స్కూల్ అయినా ఇంగ్లీష్ మీడియమే. సో నేను ఓన్లీ మ్యాథ్స్ మాత్రమే ఇంగ్లీష్లో ప్రిపేర్ అవుతాను. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు కూడా చెప్పేది ఏంటి అంటే, సో మీరు సైకాలజీ కానీ ఇవి ఇంగ్లీష్లో ప్రిపేర్ అయితే కొంచెం కష్టంగా ఉంటుంది. సో ఎందుకంటే టెట్కి సంబంధించి సైకాలజీ బుక్స్ అయినా, ఆన్లైన్ క్లాసెస్ అయినా, ఏదైనా కూడా కొంచెం తెలుగులోనే అవైలబుల్ ఉన్నాయి, ఇంగ్లీష్లో అవైలబుల్గా లేదు. సో నేనే సెర్చ్ చేసిన తర్వాత ఇది రిలీజ్ అవ్వగానే కొనేసిన వితిన్ డేస్లోనే. సో మ్యాథ్స్ మాత్రం తెలుగులో నాకు అర్థం అవ్వదు. సో నేను నోట్స్ కూడా రాసుకున్నాను, మేబీ మీకు షేర్ చేయమంటే ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ పెడతాను. సో ఇప్పుడు మెన్సురేషన్ అనే టాపిక్ ఉంది. సో మీకు సంబంధించింది టెట్ సిలబస్ ఏంటి అని నేను ఇక్కడ చూపిస్తాను. సో మీకు పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్లో షేర్ చేస్తాను, పేపర్ 2కి సంబంధించింది. సో మెన్సురేషన్లో ఏం టాపిక్స్ ఉంటాయి, మెజర్మెంట్ అది 8th క్లాస్లో ఉంటుంది. ట్రయాంగిల్స్ 10th క్లాస్ వరకు, అప్ టు 10th క్లాస్ వరకు కొంచెం ఉంటుంది. సో మీరు ఫస్ట్ అయితే ఈ పబ్లికేషన్ బుక్లో కంటెంట్ చదవండి. సో కంటెంట్ అంటే ఏంటి, ఫార్ములాస్ కానీ ఇవి ఉంటాయి కదా. సో ఈ కంటెంట్ చదివిన తర్వాత ఇలా ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సో ఈ బుక్స్ అయితే ఇట్లా టెక్స్ట్ బుక్స్ ప్రాబ్లమ్స్ ఉన్నవి. లెవెల్ 1లో ఈ టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్స్, ఫ్రమ్ టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్స్ కానీ ప్రీవియస్ ఉన్నాయి కానీ, సో అలాంటివి తీసుకోండి. అలాంటివి తీసుకుంటే మీకు టెక్స్ట్ బుక్స్ మీకు చదివే టైం లేకున్నా కూడా సో ఇందులో కవర్ అవుతుంది. ఫస్ట్ అయితే ఇక్కడ కంటెంట్ ఈ పబ్లికేషన్స్లలోనే చదవండి. కంటెంట్ చదివిన తర్వాత ఇది అయిపోయాక, సో కొన్ని టాపిక్స్లో మీకు ఈ కంటెంట్ అయిపోయిన తర్వాత సో ఈ టెక్స్ట్ బుక్స్ చదవండి. సో టెక్స్ట్ బుక్స్ ఫస్టే చదివితే మీకు అర్థం కాదు. సో బేసిక్ మిస్ అయిపోతారు. ఒక దగ్గర కొంచెం టాపిక్ ఉండేసరికి బేసిక్ మిస్ అవుతారు. సో ఇది నా అభిప్రాయం. మీకు ఏమనిపిస్తే, సో రాంగా రైటా అనిపిస్తే మీరు కింద కామెంట్ చేయండి. పాజిటివ్ అయినా నెగటివ్ అయినా మనం అందరం కలిసి నేర్చుకొని కలిసి జాబ్ కొట్టి సో అందరికీ హెల్ప్ చేద్దాం. మనలాంటి
జాబ్ లేని వాళ్ళకి. సో నెక్స్ట్ జామెట్రీలో ఈ టాపిక్స్ ఉంటాయి. సో అలా కొంచెం కొంచెం టాపిక్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ కొంచెం టాపిక్స్ని మీరు ఈ పబ్లికేషన్స్లోనే చదవండి అండ్ మీకు ఆ మొత్తం నోట్స్ రాసుకోండి. సో నోట్స్ ఎట్లా అంటే, సో టోటల్ టు టోటల్ రాస్తారా లేదంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసేది రాస్తారా అనేది మీ ఇష్టం. సో మీకు ఈ బుక్లో మొత్తం అర్థమైంది. సో అదేంటి, ఇంగ్లీష్ మీకు బాగానే అర్థమవుతుంది, సో ఇంకేం ట్రిక్స్ అవసరం లేదు అనుకుంటే అట్లనే ఉంచేసి ఓన్లీ ప్రాబ్లమ్సే ప్రాక్టీస్ చేయండి. సో ఓన్లీ ప్రాబ్లమ్స్ ఇలా ప్రాక్టీస్ చేయండి. లేదంటే ఇలా మీకు కొంచెం అర్థం కాదు అనుకుంటే కొన్ని డెఫినేషన్స్ ఆన్లైన్లో బాగుంటాయి ChatGPT ద్వారా. సో అందులో చూసి ఇలా రాసుకుంటే మీకు ఏంటి, ఒక ధైర్యం అనేది వస్తుంది. ఎప్పుడైనా రివిజన్ చేస్తే మన హ్యాండ్ రైటింగ్తో రాసిన నోట్స్ కాబట్టి ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఇలా పబ్లికేషన్కి ఒక బుక్ పెట్టి పబ్లికేషన్లో ఉన్నటువంటి టాపిక్ రాయండి. అండ్ ఇంకా వేరే బుక్స్లో లైక్ మనం స్కూల్లో ఇప్పుడు ఫేర్ నోట్ లాగా రాస్తుండే కదా, సో 7th క్లాస్కి ఒక బుక్ పెట్టి సో ఎక్సైజ్ 1లో ఏముంది, ఎక్సైజ్ 2లో ఏముంది, ఎక్సైజ్ 3లో ఏముంది, అలా టోటల్ రాసుకుంటూ వెళ్ళండి. సో టెక్స్ట్ బుక్స్లో కూడా క్లాస్ 8కి ఒక బుక్, సో ఆ బుక్లో ఫస్ట్ చాప్టర్లో ఏముంది, ఎక్సైజ్ 1, ఎక్సైజ్ 2, అలా టాపిక్స్ టు టాపిక్స్, ప్రాబ్లం టు ప్రాబ్లం మొత్తం ఫేర్ నోట్ రాయండి. అలా రాస్తే మీకు బాగుంటుంది. కొన్ని పీడిఎఫ్స్ కూడా ఉన్నాయి, కొన్ని వేరే జాఫర్ ఎడ్యుకేషన్ కానీ మోడల్ ఐడియాస్ కానీ ఇలాంటి వాళ్ళు కొన్ని పీడిఎఫ్స్ కూడా షేర్ చేస్తారు. అంటే ఇలా టెక్స్ట్ బుక్స్ ప్రాబ్లమ్స్ నోట్స్ ఉంటాయి కదా, రన్నింగ్ నోట్స్ కానీ కోచింగ్ క్లాసెస్ వాళ్ళ నోట్స్ కానీ అవి కొన్ని నా దగ్గర ఉన్నాయి. సో ఆ నోట్స్ మీకు టెలిగ్రామ్లో షేర్ చేసేస్తాను, లేదంటే ప్రింట్అవుట్ లాగా తీసుకోండి. అండ్ బుక్స్ వచ్చేసి మీరు ఏ పబ్లికేషన్ తీసుకున్నా చదివేది మీరు కాబట్టి, ఏ పబ్లికేషన్ అయినా ఎస్ అయినా శ్రీ విద్య అయినా ఇంకా చాలా ఉంటాయి పబ్లికేషన్స్. సో ఏ పబ్లికేషన్ అయినా మీరు ఇదే చదివితే 30/30 వస్తాయి, 50/50 వస్తాయి, 100/100 వస్తుంది, స్టేట్ ర్యాంక్ మీకే వస్తుంది, ఇలా చెప్తే ఇది నమ్మకండి. సో అది మీ పైన ఆధారపడి ఉంటుంది. మీ టైం ఎలా కన్జ్యూమ్ చేస్తున్నారు, ఎలా యూజ్ చేసుకుంటున్నారు అనే దానిపైననే ఉంటుంది. సో ఏ పబ్లికేషన్ అయినా, ఆఫ్లైన్ కోచింగ్ అయినా ఆన్లైన్ కోచింగ్ అయినా యూట్యూబ్ వీడియోస్ అయినా ఎవరైనా పెడతారు, బట్ మనం అది చదివి నేర్చుకోవాలి. సో ఇందులో కంటెంట్ సేమే ఉంటుంది, ఇంకొక పబ్లికేషన్లో కంటెంట్ కూడా సేమే ఉంటుంది, కొంచెం డిఫరెంట్, ఒక 5% 10% డిఫరెంట్ ఉంటుంది అంతే. ఎగ్జాంపుల్స్ అదో ఇదో ఏదో డిఫరెంట్ ఉంటుంది అంతే. సో మీరు ఇక్కడ కంటెంట్ని ఖచ్చితంగా నేర్చుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకొని ఫస్ట్ ప్రిపరేషన్, నెక్స్ట్ రివిజన్ ఇవన్నీ చేస్తే మీకు ఎందుకు జాబ్ రాదండి, వస్తుంది. అంటే మీకు వచ్చిందా నన్ను రిటర్న్ క్వశ్చన్ వేయకండి. సో ఇక్కడ చెప్పేది వేరు, నేర్చుకునేది వేరు. సో ఇది సైకాలజీ. సో సైకాలజీకి నోట్స్ కూడా నేను రాసిన. సో షార్ట్ ట్రిక్స్ టిప్స్ అన్నట్టు కోచింగ్ వెళ్ళినప్పుడు. సో అది నేను క్లాస్ పెడదాం అనుకున్నా, బట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొంచెం కష్టంగానే ఉంది. సో ఇలా ఇప్పుడు పెరుగుదలకి ఏంటి కొన్ని ట్రిక్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది కూడా. సో నెక్స్ట్ ఇక్కడ ఒకటి మోడల్కి చూపిస్తాను. ఇఫ్ మీకు నీడెడ్ అయితే, మీకు కావాలి అంటే నేను వీడియోస్ పెడతానన్నమాట. సో ఇప్పుడు ఇది ఒక గోడార్డ్ అని ఉంది. సో ఇది ఏంటి, అనువంశికత వాదులలో ఒకటి. గోడార్డ్ అనే సైంటిస్ట్, సో ఆయన సైకాలజిస్ట్, ఒక ప్రముఖమైన వ్యక్తి అన్నట్టు. సో ఇతను ఏం చేసిందంటే మార్టిన్ కల్లికాక్ అనే వ్యక్తి పైన చేసిండు పరిశోధన అనేది. సో ఎగ్జామ్లో ఏమని అడుగుతారంటే గోడార్డ్ అనే ప్రముఖ శాస్త్రవేత్త దేనిపైన పరిశోధన చేశాడు అని అడుగుతారు. సో దానికి మార్టిన్ కల్లికాక్. సో ఇలా ప్రముఖవేత్తలు ఒక 8-9 మెంబర్స్ వరకు ఉన్నారు. సో వీళ్ళందరినీ ఎలా గుర్తుపెట్టుకుంటారు? సో గోడార్డ్, మార్టిన్ కల్లికాక్ అంటే సో కళ్ళు తాగుతాయి, సో కళ్ళు తాగితే గొడవలు జరుగుతాయి. లేదంటే షటిల్ ఆడుతుండగా కాకు వెళ్ళి గోడ పైన పడింది, గోడ అవతల పడింది. సో ఇలా ఏదైనా గుర్తుంచుకోవచ్చు. సో ఇలాంటి టిప్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూడండి ఫ్రీమన్. సో ఫ్రీమన్ అనేటైనా ఎవరిపైన చేసిండు అంటే అన్నదమ్ములు, సిబ్లింగ్స్, ట్విన్స్ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళపైన చేశాడు. సో ఇది ఏమని గుర్తుంచుకున్నారని అంటే, సో అన్నదమ్ములు ఉంటే ఫ్రీగా వస్తాయి కదా బట్టలు. ఇప్పుడు అక్కల డ్రెస్లు వేసుకుంటాం, అన్నయ్యల డ్రెస్ వేసుకుంటాం, అన్నయ్యల పాయింట్స్ వేసుకుంటాం. సో అలా ఫ్రీగా వచ్చేస్తాయి, మనం ఫ్రీగా తీసేసుకోవచ్చు అన్నట్టు. సో ఇలా నాకు గుర్తుండే విధంగా నేను క్రియేట్ చేసుకున్నాను. సో వాళ్ళు చెప్పే క్లాసు విని
నేను క్రియేట్ చేసుకుంటా నోట్స్. ఇఫ్ మీకు కావాలంటే నేను పెడతాను నోట్స్ అనేది. సో మీరు ఏ పబ్లికేషన్ బెస్ట్ అని నేను మాత్రం చెప్పాను. సో ఏ పబ్లికేషన్ మీరు తీసుకున్నా అది మీ పైన ఆధారపడి ఉంటుంది. ఎంతవరకు అర్థం అవుతుంది, అర్థం కాంది యూట్యూబ్లో చూడాలి. అండ్ ఆఫ్లైన్ ఆన్లైన్ కోచింగ్ ఏది తీసుకున్నా లేకుంటే మీరు ఓన్గా ప్రిపేర్ అవుదాం అనుకున్నా సో అది మీ పైననే ఆధారపడి ఉంటుంది. సో నేనైతే SNS కొన్నా. సో SNS బాగానే ఉంది, ఎగ్జాంపుల్స్ కూడా వచ్చాయి. సో ఇలా ఏంటి టెక్స్ట్ బుక్ గ్రామర్ చాప్టర్ వైజ్ బిట్స్ అనేది ఉంటే కొనండి. టెక్స్ట్ బుక్ అంటే ఏంటి అంటే ఇప్పుడు అప్ టు 4th క్లాస్లో ఏమేమి ఉన్నాయి లెసన్స్ కూడా వచ్చాయి మీరు టెక్స్ట్ బుక్స్ కొనకుండా. సో అలా ఉండేవి కొనండి. అండ్ ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కమెంట్ చేయండి. అండ్ శ్రీ అను పబ్లికేషన్ సో ఏదైనా కూడా సో మీ పైననే ఆధారపడి ఉంటుంది. ఇంకొకటి మర్చిపోయినా, సో మీరు సైకాలజీ అయినా ఏ సబ్జెక్ట్ అయినా నోట్స్ రాసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో మీరు ఎంత చదివినా కూడా మ్యాథ్స్ అయితే ఓన్లీ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి, డెఫినేషన్స్ అవన్నీ మీరు పబ్లికేషన్ బుక్లో చదువుకోండి సరిపోతుంది. బట్ సోషల్ అయినా సైకాలజీ అయినా సైన్స్ అయినా ఇవన్నీ నోట్స్ రాసుకుంటేనే బాగుంటుంది. ఎందుకంటే ఇలా ఇంపార్టెంట్ పాయింట్స్ కానీ ఏదైనా ట్రిక్స్ కానీ టిక్స్ కానీ ఇవన్నీ గుర్తుపెట్టుకోవడానికి మనం క్రియేట్ చేసుకోవాలి మన మైండ్. సో కోచింగ్ చెప్పే వాళ్ళు చెప్తారు, కొన్ని ట్రిక్స్ చెప్తారు, బట్ మన మైండ్ కూడా 100 రకాలుగా ఆలోచిస్తుంది కాబట్టి అవన్నీ మనమే క్రియేట్ చేసుకొని ఉండాలి. సో ఇంకొకటి చూపిస్తాను. ఇదేంటి అంటే ఇతను కూడా పరిసరవాది. సో అంటే ప్రముఖ శాస్త్రవేత్త అన్నట్టు ఆల్పోర్ట్ అనే అతను. సో ఆల్పోర్ట్ అనే అతను దేనిపైన చేసిందంటే సుఖ దుఃఖాలు మరియు వ్యక్తుల మధ్య వైవిధ్యాలకు కారణం కేవలం అనువంశికత అని తెలియజేశాడు. మళ్ళీ అనువంశికత అంటే ఏంటి మీకు తెలియదు కదా. సో అనువంశికత అంటే వంశపారపర్యంగా జీన్స్ ఆధారంగా సో మనం మమ్మీ ఎలా ఉంటే మనం అలా ఉంటాం, డాడీ ఎలా ఉంటే అలా ఉంటాం. సో వాడి తండ్రి జుట్టులోంచి ఊడిపడ్డాడు ఇలా అంటారు కదా, తండ్రి తల్లి పిల్లలు సేమ్గా ఉంటే. సో అలాంటి దాన్ని అనువంశికత అంటారు. సో ఆల్పోర్ట్ అనువంశికత సుఖ దుఃఖాలు వైవిధ్యాలకు కారణం అనువంశికతని అని తెలియజేశాడు. సో క్వశ్చన్ ఏమని అడుగుతారంటే డెఫినేషన్ ఇచ్చి ఇది చెప్పిన శాస్త్రవేత్త ఎవరు, లేకుంటే నెక్స్ట్ ఆల్పోర్ట్ ఏమని చెప్పాడు. సో ఇలా అడుగుతారనమాట. సో దీనికి ట్రిక్ ఏమని పెట్టుకున్నా అంటే సో అనువంశికత లవ్ వంశీ. సో వంశీ అనే ఇద్దరు లవర్స్ సో ఎయిర్పోర్ట్లో లవ్ చేసుకున్నారు. వాళ్ళు ఎయిర్పోర్ట్లో వర్క్ చేస్తున్నారు ఇద్దరు. సో ఎయిర్పోర్ట్లోనే లవ్ చేసుకున్నారు. సో లవ్లో ఏముంటాయి, సుఖాలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి, వైవిధ్యాలు కూడా ఉంటాయి. ఎందుకంటే సో ఒక దగ్గర నుంచి ఒక విలేజ్ నుంచి, వంశీ ఒక దగ్గర నుంచి, వాళ్ళు వేరే లాంగ్వేజే అవ్వచ్చు, వేరే స్టేటే అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇలా ట్రిక్స్ టిప్స్ ఉంటే మీకు చక్కగా గుర్తుంటాయి. సో మీరు ఒకసారి చదవాలి. చదివిన తర్వాత నెక్స్ట్ సెకండ్ టైం చదివేటప్పుడు నోట్స్ క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ మీకు థర్డ్ టైం చదివేటప్పుడు రివిజన్ లాగా ఇంకా గుర్తుకుంటుంది. ఎన్ని టైమ్స్ ఎక్కువ టైమ్స్ చదివితే అన్ని టైమ్స్ మీకు గుర్తుంటాయి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి కొందరు ఇంపార్టెంట్ ఇప్పుడు బిఎడ్ థియరీ ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అలా చదువుతుంటారు. సో అలా బిఎడ్ ఎగ్జామ్స్కి ఓకే పర్వాలేదు, బట్ టెట్ ఎగ్జామ్కి అలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమి ఉండవు. కొందరు చెప్తారు ఈ టాపిక్లోంచి 2 మార్క్స్ వస్తాయి, ఈ టాపిక్ చదవని అంటే అదే టాపిక్ చదువుతారు. ఏ టాపిక్స్ ఇంపార్టెంట్ అంటే ఆ టాపిక్స్ అక్కడక్కడ చదువుతుంటారు. అక్కడక్కడ చదివితే ఏం అర్థం కాదు, అసలు ఏమి కూడా అర్థం కాదు. సో టోటల్ ఏంటి అంటే ఒక దాని తర్వాత ఒకటి, సిలబస్ తర్వాత ఒక టాపిక్ తర్వాత ఒక టాపిక్. ఇప్పుడు ఎగ్జామ్కి ఎన్ని డేస్ ఉంది, ఒక 40-50 డేస్ ఉంది అంతే. ఇప్పుడే కొంచెం కంగారు పడిపోయి ఆ టాపిక్ ఒక్కొక్క దగ్గర, ఈ టాపిక్ నెక్స్ట్ ఎప్పుడో 2-3 టాపిక్స్ని వదిలేసి ఇంకొక టాపిక్ చదవడం. సో అలా మాత్రం చేయకండి. సో ఒకదాని తర్వాత ఒక్కటి చదివితేనే మీకు మంచిగా అర్థమవుతుంది. అండ్ ఈ టెట్ కాకుండా నెక్స్ట్ టెట్ వరకైనా మీ సిలబస్ కంప్లీట్ అయిపోయి ఉంటుంది. మీరు ఈ టెట్కి ఎక్కడో టాపిక్స్ చదివిరు ఇంపార్టెంట్ టాపిక్స్. సో నెక్స్ట్ టెట్కి కూడా ఏముంటుంది, మీరు ఫస్ట్ నుండే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ నుండి మీరు ఏది చదివిరు ఏది చదవలేరు అన్నది మీకు క్లారిటీ ఉండదు. సో ఒకదాని వెంబడి ఒకటి చదవకుంటే. సో మీరు ఇప్పుడే ఒకదాని వెంబడి ఒకటి చదివారు, నోట్స్ కూడా మీరు ఎక్కడి వరకు మీరు చదవగలిగితే అక్కడి వరకు నోట్స్ ప్రిపేర్ చేసుకున్నారు. అలా అయితే మీరు ఈ టెట్ కాకుండా నెక్స్ట్ టెట్కి కూడా ఈ చదివింది యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ టెట్కి ఈ టాపిక్స్ మీరు రాసినవి ఉంటాయి కాబట్టి మీరు ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ ఏ టాపిక్స్ అయితే మీరు చదవలేరు, టైం లేక చదవలేరు, అవి నెక్స్ట్ టెట్కి చదువుతారు. సో అలా ఒకదాని వెంబడి ఒకటి చదివితే బాగుంటుంది అని నా ఫీలింగ్. సో నేనైతే ఇలా చెప్పాను. సో మీకు ఏదైనా అనిపిస్తే కింద కామెంట్ చేయండి. సో రాంగ్ అయినా రైట్ అయినా ఏదైనా కూడా. నెక్స్ట్ వచ్చేసి
సో ఈ తెలుగు నేను ఇంటర్ డిగ్రీ అప్పుడు రాసిన నోట్స్. సో ఇది నేను రాసిన నోట్స్ కూడా కాదు, మా సిస్టర్ రాసిన నోట్స్. ఈ నోట్సే నేను యూజ్ చేస్తాను తెలుగుకి. సో మెటీరియల్ కూడా బాగుంది. ఎస్ పబ్లికేషన్. సో ఎస్ ఆర్ శ్రీ విద్యా పబ్లికేషన్ ఏదైనా బాగుంటుంది. మీరు ఆన్లైన్లో కోచింగ్ తీసుకుంటాం అనుకుంటే బాగానే ఉంటుంది. సో సైకాలజీ అయితే జవహర్ సార్, ఇంగ్లీష్ బై సందీప్, సో ఇలాంటి కొన్ని ఛానల్స్ ఉంటాయి. ఎస్ వాళ్ళది ఉంటుంది. అండ్ టెట్ అని ఒక ముస్లిం మేడం చెప్తారు, ఆ మేడం క్లాస్ కూడా బాగుంటుంది. మోడల్ ఐడియాస్ వాళ్ళది బాగుంటుంది. సో ఇలా మీకు ఇష్టమైన వాళ్ళది చూడొచ్చు. బట్ అది మనీతోటే ఉంటుంది, మనీ పే చేసిన తర్వాతనే. అండ్ ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ చేయాలి. సో ఇది మీకు ఇప్పుడు కంటెంట్ చదువుతున్నారు, సో ఇది కొంచెం బోర్ కొట్టినప్పుడు ప్రీవియస్ పేపర్స్ కానీ ఇది చూసిరనుకో మీకు కొంచెం మోటివేట్ అవుతుంది. అందులో ప్రీవియస్ పేపర్లో మనకు ఎలాగూ కొన్ని ఆన్సర్స్ తెలుస్తుంది. అప్పుడు ఏమనిపిస్తుంది, అర్రే నాకు ఈ ప్రీవియస్ పేపర్లో అసలు మార్క్స్ వస్తలేవు, చదవాలి అన్నట్టు అనిపిస్తుంది. అండ్ ఎవరైనా ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అవుదాం ఇప్పుడే అనుకుంటే అదైతే మానుకోండి. ఎందుకంటే ఇప్పుడు చాలా జాబ్స్ పడేదానికి ఛాన్స్ ఉంది. సో విఆర్ఏ కానీ గ్రూప్స్ కానీ, సో మనకి లాస్ట్ టీఆర్ఎస్ ఉన్నప్పుడు అంత ఎక్కువ ఏం నోటిఫికేషన్ పడలేవు, అది మీకు తెలుసు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ఉన్నప్పుడే మనము ఏదో ఒక జాబ్లో సెటిల్ కావాలి. మళ్ళీ నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తుందో, వాళ్ళు నోటిఫికేషన్స్ వేస్తారో వేయరో, ఇంకా జాబ్స్ ఖాళీలు ఉండవో ఎవరికి తెలియదు కదా. ఇప్పుడే కొంచెం జాబ్ కొడితే బాగుంటుంది. సో ప్రైవేట్ స్కూల్లో టీచ్ చేస్తే బాగుంటుంది, మీకు ఖర్చులకు డబ్బులు వస్తాయి, ఇంట్లో కూడా రెస్పెక్ట్ ఉంటుంది, ఖాళీగా ఉన్నాము స్కూల్కి వెళ్తున్నాము కాబట్టి. బట్ మీరు ఒక్కసారి గవర్నమెంట్ జాబ్ కొడితే లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఇప్పుడు ఏంటి, కొంచెం డబ్బులకు ఇబ్బందే ఉంటుంది, ఇంట్లో కూడా వాల్యూ ఇయ్యరు. సో ఖాళీగానే ఉంటున్నారు, ఎప్పుడు బుక్స్ తోటే ఉంటావు, జాబ్ రాదు, మీకు ఏది రాదు అన్నట్టు కొందరు మాట్లాడుతూ ఉంటారు. బట్ అవన్నీ మీరు లీవ్ చేసేయాలి. సో మీకు ఏంటి, జాబ్ రావాలి అనే మైండ్లో ఉంటే సో ఇంట్లో అయినా చదువుతారు. సో ఇప్పుడు ఇంకా వచ్చేసి ఇప్పుడు సమ్మర్. సో చెప్పాలంటే ఇప్పుడు అందరూ పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు, అస్సలు మనకు చదవడానికి అవ్వదు. కాబట్టి మార్నింగో లేదంటే వాళ్ళు పడుకున్న తర్వాతనో ప్లాన్ చేసుకోవాలి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.